హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోస్ చాలా బాగుంటున్నాయి అని చాలామంది చెప్తున్నారు. అలాగే చాలామంది లైక్స్ చేస్తున్నారు, అలాగే చాలామంది చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇది గురువారం రోజు వీడియో అండి. నేను గురువారం రోజున ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, బుధవారంది. ఆ రోజు చెప్పాను కదా బట్టలు చాలా ఉన్నాయి అని చెప్పి. ఆల్మోస్ట్ ఒక 16 జతల బట్టలు అందులో ఉన్నాయన్నమాట. అవన్నీ పరిచయం ఎందుకు అనుకుంటున్నారు? బుధవారం నాడు బట్టలు కట్టుకోవడానికి ఉన్నాయి కానీ ఇందులోనే ఒక డ్రెస్ వేసుకోవాలని నాకు కోరిక అనమాట. అందుకని చెప్పి ఆ బట్టల కోసం మొత్తం అన్నీ తీసి దివాన్ మీద అలా పరిచేసాను. ఇంకా అలా పరిచేసి ఇంక స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. అందుకే అవి గురువారం పొద్దున్నటి వరకు అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా అవి తీసి సర్దడానికి రెడీ అవుతున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు అస్సలు బాగాలేదండి. కొంచెం ఎండాకాలం కదా, మోషన్స్ అవుతున్నాయి అన్నమాట. అసలు వీడియో షూట్ చేయాలి అని కూడా అనుకోలేదు. చాలా లేట్గా లేచా, వాకింగ్ కూడా వెళ్ళలేదు పొద్దున్నప్పుడు. ఆల్మోస్ట్ 6:15 అలా లేచాను. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోకి. సో కానీ అస్సలు స్కిప్ అవ్వకూడదు అని చెప్పి నేను అప్పటికప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడే షెడ్యూల్ చేసుకుని వెళ్తాను ఆఫీస్కి. మోరోవర్ నేను అదే రోజు అయితే ఎప్పుడూ చేయనండి, శనివారం ఆదివారం తప్ప. మిగతావన్నీ నేను బిఫోర్ డేనే అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి షెడ్యూల్ చేస్తాను అనమాట. నేను కార్నర్లో ఒక టీపాయ్ని చూపించాను కదండి, ఆ టీపాయ్ కొని చాలా ఏళ్ళు అయ్యింది. ఇది శ్రీదేవికి చెప్తున్నాను. శ్రీదేవి టీపాయ్ని చూసావు అని అనుకుంటున్నాను. దాని మీద ఒక రేడియో, ఒక గూగుల్ అసిస్టెంట్, అలాగే ఒక వేస్ పెడతాను అనమాట. మట్టేసి అందులో మనీ ప్లాంట్ పెట్టాను. కానీ ఇప్పుడు ఆ మనీ ప్లాంట్ అంత మంచిగా లేదు, ఎండాకాలం కదా. నేను కూడా వర్షాల కోసం వెయిట్ చేస్తున్నాను. మా పొలంలో కూడా మొలకలు రావాలంటే వర్షాల కోసం వెయిట్ చేస్తారు కదా ఆ ఫార్మర్స్, అలాగే నేను కూడా అనమాట. ఇంట్లో మొక్కలు మంచిగా ఉండాలంటే వర్షాల కోసం, చల్లదనం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కింద వీల్స్ ఉంటాయి అన్నమాట. నా ప్లాన్ ఏంటంటే స్టార్టింగ్లో ఏమనుకున్నానంటే కింద ఒక లేయర్ లాగా ఉంది కదా, దాని కింద నేను మనీ ప్లాంట్ పెడదాము, అదంతా స్ప్రెడ్ చేద్దామని అనుకున్నాను. కానీ దుమ్ము మామూలుగా పట్టదు కదా, ఇంకా అవన్నీ ఆలోచించి కింద అయితే ఏమీ పెట్టను, ఖాళీగానే ఉంచుతాను. ప్రతిరోజు దాన్ని తడిగుడ్డతో తుడుస్తాను అనమాట. అందుకే అది అలా మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. దివాన్ మీద బట్టలన్నీ సర్దుతున్నాను. బేసిక్గా మీరు చెప్పండి, చాలామంది నా వీడియోస్ ఆడవాళ్ళు చూస్తారు, ఫీమేల్స్. నేను ఫీమేల్స్కి ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను. మనకి ఎన్ని బట్టలున్నా లేనట్టే అనిపిస్తుంది కదండి. నాకైతే అదే ఫీలింగు. ఎన్ని బట్టలున్నా నాకు సరిపోవు, బట్టలు లేవు అనే అనుకుంటాను. ఏంటి మళ్ళీ కట్టుకున్నదే కట్టుకోవాలా అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 16 జతలు అని చెప్పాను కదండి. ఆల్మోస్ట్ 4th వీక్ ఇది నేను ఇస్త్రీకి ఇచ్చి ఇవ్వక ఈసారి ఇచ్చాను అనమాట. ఈరోజు సర్దుతున్నాను ఈ బట్టలన్నీ. ఇలాగ ఒక్కటేసారి ఇన్ని బట్టలు ఐరన్ చేసి తెస్తే కూడా సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది కదండి. నాకైతే సర్దుకోవడం ఇష్టమే, కానీ ఇలాగ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి పనులు చేశాను అని అంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, మోరోవర్ నాకు కొంచెం బాగలేదు అని చెప్పి. ఇలాంటప్పుడు కూడా అస్సలు పనులు చేయబుద్ధి అవ్వదండి. ఏ హ్యూమన్కైనా అంతే కదా. కొంచెం ఒంట్లో బాగోకపోతే ఏమీ చేయబుద్ధి అవ్వదు, ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది. కానీ నేను మందులు వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. బట్టలు సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి బేసిక్గా. ఇగో నా షెల్ఫ్స్ అయితే ఇలా ఉంటాయి. పైన వచ్చేసి చున్నీలు ఉన్న బట్టలు పెట్టుకుంటాను, కింద వచ్చేసి ఆఫీస్కి వేసుకెళ్ళే బట్టలు పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి గౌన్స్ పెడతాను 3rd ర్యాక్లో. ఇది కిందదనమాట లాస్ట్. ఇక్కడ వచ్చేసి ప్యాంట్లు, లెగ్గిన్స్ ఇవన్నీ పెడతానమాట. చెదపట్టింది కదా, ఇదే దాంట్లో పైన చెదపట్టిందండి. నాకు ఇప్పటికీ భయమే తెలుసా. రోజుకి ఒకసారి పొద్దున్న కానీ సాయంత్రం కానీ కంపల్సరిగా ఈ తలుపు తెరిచి చూస్తానన్నమాట. పైన ఎక్కడన్నా చెదపట్టిందా, లేకపోతే మట్టి ఎక్కడన్నా పడుతుందా అని చెప్పి చూస్తూనే ఉంటాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా.
కనకాంబరం పువ్వులు బాగా పూస్తున్నాయండి. ఇప్పుడు రోహిణి కార్తె కదా, చాలా వేడిగా ఉంటుంది. కనకాంబరం పువ్వులు బాగానే పూస్తున్నాయి. కానీ ఆకులు చూసారా, ఏంటో పండిపోయిన ఆకులు, ముసలాకుల్లాగా అయిపోయినాయి అవి. చాలా వేడిగా ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే ఇదంతా ఒక్కటే మొక్కండి, ఇంత మంచిగా ఎదిగింది. నాకు కట్ చేయడం ఇష్టం లేదు, అందుకని చెప్పేసి నేను కట్ చేయదలుచుకోలేదు. దీంతో పాటు ఆరెంజ్ కలర్ కనకాంబరం మొక్క కూడా తెచ్చాను, కానీ అది చచ్చిపోయింది. ఇది బతికింది. దీని నుంచి మంచిగా ఎక్కువ మొక్కల్ని మనం చేసుకోవచ్చు. అది చేస్తాను. చాలా చిన్న మొక్కలు ఉన్నాయి కానీ అవి ఎదగట్లేదు అనమాట. గులాబీ మొక్కున్న కుండీలో 2 కనకాంబరం మొక్కలు ఉన్నాయి. అవి పసుపు రంగులోనే ఉంటాయి. అవి వర్షాలు పడేటప్పుడు తీసి వేరే కుండీలోకి షిఫ్ట్ చేస్తాను. అప్పటి వరకు అందులోనే ఉంచేస్తాను. ఇప్పుడు నేను ట్యాప్ దగ్గర నుంచి వస్తున్నాను కదండి, యాక్చువల్గా నీళ్లు పడుతున్నాను, మొక్కలకి నీళ్లు పోద్దామని. అందులో కొంచెం పసుపు వేసాను అనమాట. పసుపు కూడా యాంటీబయాటిక్ కదండి, మనుషులకే కాదు మొక్కలకు కూడా పసుపు చాలా మంచిది. అందుకని పసుపు నీళ్ళు కూడా అప్పుడప్పుడు పోస్తూ ఉంటాను నేను. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఆంటీ గిన్నెలు కడిగేసి ఇంటికి వెళ్ళిపోయింది, అంటే తను వెళ్ళిపోయింది. నేను ఇంకా మొక్కలకి నీళ్లు పోసి గుమ్మం ముందర తులసమ్మ దగ్గర ముగ్గు వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవడం అనమాట. ఈరోజైతే ఏమీ కూర వండుకోలేదు, ఓన్లీ అన్నం ఒక్కటే వండాను. కానీ అదేంటో తెలియదు, కానీ ఈరోజైతే మధ్యాహ్నం ఏం తినాలని అనిపించలేదు. నిన్నేమో అంటే బుధవారం రోజేమో బాగా తలనొప్పి, గురువారం రోజేమో మోషన్స్. ఒక్కొక్కసారి టైం ఎలా తిరుగుతుందో మనకు కూడా తెలియదు కదా. ఏంటో ఈ 2 days ఇలా అయిపోయిందనమాట. కళ్ళజోడు పట్టుకుని వెళ్దామని అనుకున్నాను, కానీ ఈరోజు పట్టుకొని వెళ్ళలేదు. కానీ అలా అయిపోయింది టైము. చెప్పాను కదా కూర వండలేదని చెప్పి. ఇంకా బాక్స్ ఒక్కటే ఇంకా లంచ్ బ్యాగ్లో పెట్టేసుకుని మొక్కలకి నీళ్ళు పోయడానికి వెళ్తున్నాను అనమాట. ఎన్ని నీళ్ళు పోసినా పాపం మొక్కలు తాగుతూనే ఉన్నాయండి. నాకే జాలేస్తుంది అవి చూడడానికి. చాలా వేడిగా ఉంటుంది ఒక 2-3 days నుంచి. పసుపు చూసారా ఎంత వేసాను. నేను కూరల్లో కూడా పసుపు ఇలాగే ఎక్కువ వేసేస్తానండి బాబు, చాలా పసుపు వేసేస్తాను నేను కూరల్లో కూడా. నాకు థైరాయిడ్ ఉంది కదా, సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమంటారు వెల్లుల్లిపాయలు, పసుపు, నిమ్మకాయ ఇలాంటివి బాగా తినాలంట. అందుకని చెప్పి నేను పసుపు అయితే చాలా ఎక్కువ వేస్తాను. చట్నీలు చేస్తాం కదా, ఆ చట్నీల్లో కూడా పసుపు ఎక్కువ వేసేస్తానండి నేనైతే. ఒక మొక్క నుంచి ఇలా ఈ మొక్కలను అయితే చాలా మొక్కలుగా ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాక్సిమం అలాగే చేసిన మొక్కలే ఉంటాయండి మా ఇంట్లో. కాకపోతే ఎక్కువ గ్రీన్గా ఎందుకు ఉంటుంది అని అంటే, ఎక్కువ గ్రీన్ కలర్లో ఉన్న మొక్కలు అలాగే ఎండిపోయిన ఆకులు నేను ఎప్పటికప్పుడు పీకేస్తూ ఉంటాను అన్నమాట. అది కూడా ఒక ఏం చెప్పాలి పాజిటివే. ఎందుకు అనంటే ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులు పీకేస్తూ ఉంటాను కదా, అందుకని చెప్పి కొంచెం పచ్చగా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో మొక్కలు ఎప్పుడు కూడా. కారిడార్లో అయితే ఇంకా బాగుంటుంది. నాకు చాలామంది చెప్తారండి వెల్ మెయింటైన్డ్ హౌస్ అని చెప్పి. మా ఇల్లు మేము కొనుక్కొని ఒక 8 years అయింది. నన్ను ఇందాక అంటే ఒక కమెంట్ వచ్చింది నాకు, మీది ఓన్ హౌసా అని. అవునండి, మాది ఓన్ హౌసే. ఇల్లు కొనుక్కొని మేము 8 years అయింది. కానీ ఇప్పటికీ కూడా కొత్త ఇల్లులాగా ఉంటుంది, బిల్డింగ్ ఎలాగున్నా కానీ మా ఇంట్లో అయితే కొత్తగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళినా కానీ క్లీనింగ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా ముగ్గు పెట్టేసి బయట కూడా ముగ్గు పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను ఫ్రెష్ అయిపోయి. నేను 9:30 లోపల ఆఫీస్లో ఉండాలన్నమాట. అందుకని చెప్పి కొంచెం త్వరగా బయలుదేరుతాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాకింగ్కి వెళ్ళాను అనమాట. చెప్పాను కదా పొద్దున్న వాకింగ్కి వెళ్ళలేదు, కొంచెం బాగోలేదు అని చెప్పి. సాయంత్రానికి అది సెట్ అయిపోయింది. ఇంకా వాకింగ్కి వెళ్ళి కొంచెం సేపు వాకింగ్ చేసేసి ఇంకా కిందకు వచ్చాను అనమాట. మా ఇల్లు ఆపోజిట్లో అనమాట. ఇది నేను ఎప్పుడు మీకు వెనకాల సైడే చూపిస్తాను కదా, ముందు సైడ్ ఇలా ఉంటుందండి. మా ఇంటికి రైల్వే స్టేషన్ చాలా దగ్గర, అలాగే ప్యారడైస్ హోటల్స్ ఇవన్నీ కూడా దగ్గర అనమాట. ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ దగ్గర మాకు. సో నేనైతే రోజు ఇదే రోడ్లో ఆఫీస్కి వెళ్తాను, ప్యారడైస్ నుంచి వెళ్తాను అనమాట. ఇంకా వాకింగ్ నుంచి కిందకు వచ్చిన తర్వాత పుచ్చకాయ మొన్న తెచ్చాను కదా,
ఆ పుచ్చకాయని కోసి తింటున్నామన్నమాట. తీయగా ఉంది, బాగుంది పుచ్చకాయ. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.